హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేము పొద్దున్న వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇలా సూర్యుడిని అయితే తీసాము. అప్పుడు 6:30 ఆ టైం అవుతుందండి. యాక్చువల్గా మా హస్బెండ్ నేను కాదులేండి, అపార్ట్మెంట్లో ఒక ఇద్దరు లేడీస్ అండ్ నేను ముగ్గురం కలిసి అలా వెళ్ళాం. ఎందుకంటే ఇంట్లో పిల్లలతోని గోల గోల అరుస్తూనే ఉంటాం కదా, ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇంకా హెల్త్ ఏమైపోతుందో, మైండ్కి కాస్తన పీస్ఫుల్ కావాలి. కొంచెం వాతావరణంలో అలా తిరిగి వస్తే కొంచెం మైండ్ కొంచెం సెట్ అవుతుంది అనేసి ఇంకా ఎర్లీగానే లేచాంలేండి. ఆ రోజైతే 5:00కి 5:30కి అట్లా లేచేసి కొంచెం నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి 6 కల్లా వెళ్ళాము. 7:30కి వచ్చాము. 7:30కి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరినీ లేపేసి ఇంకా టిఫిన్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా అట్లానే నేను కూడా అందరిలాగా నేను కూడా ఇంకా స్టార్ట్ చేశానండి. పొద్దున్నైతే కొంచెం వాటర్ తీసుకుందామని అయితే వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ముందు రోజు మా వారు పెసలు నానబెట్టారండి, పెసరట్టు కోసం అని. నేను ఇప్పటివరకు ఎప్పుడైనా పెసరట్టు చేయాలంటే నార్మల్గా మనం పప్పు చేసుకుంటాం కదా, పెసరపప్పు, దాంతోనే చేసేస్తాను. బట్ దాంతో అంత టేస్ట్ అయితే రాదంట. అందుకనే ఇవి నానబెట్టారు. కోరుండి తెచ్చుకొని మరి అవి నానబెట్టుకున్నారండి. ఏంటో మరి అంత ఇష్టం ఆయనకి. అంటే చేసేది నేనే కదా, ఇష్టమే ఉందిలేండి. నానబెట్టేశారు. ఇంకా అవి అయితే నేను మిక్సీ చేసేసుకొని ఇలా దోశలు వేసుకుంటున్నాను. అంటే కొన్నిట్లకైతే నేను రెసిపీస్ పెద్దగా షూట్ చేయనండి, అది ఎలా చేస్తారో ఇవన్నీ. ఎందుకంటే అందరికీ తెలిసినవే కదా. పెసరట్టు అని అంటే మిక్సీ చేయడం చాలా సింపులే. దాంట్లో అయితే నేను కొంచెం అల్లం, మిరపకాయలు వేసేసి అయితే సాఫ్ట్గా మిక్సీ చేసేసాను. యాక్చువల్గా ఈ రేకు మీద రాదనుకున్నాను, నాన్ స్టిక్ తవా మీద చేద్దాం అనుకుంటే ఇంకా మా వారు దెబ్బలాడారు. నాన్ స్టిక్ ఏంటి అసలు, సిల్వర్ ఇవి ఉంటాయి కదా తప్పేలాలు, ఇవన్నీను అవే వాడకూడదు అని పెద్ద ఆర్టికలే వేశారు ఈనాడు పేపర్లో. నువ్వు ఇంకా నాన్ స్టిక్ ఆడదాం అంటున్నావు, అస్సలు హెల్త్కి మంచిది కాదు, సో ఇవే వాడు. రాగి అంట, సారీ రాగి కాదండి, ఇదంటారు కదండి, వీటిని ఏమంటారు, ఐరన్ ఉంటాయి కదండి, స్టీలు ఇట్లాంటివి ఐరన్వి అయితే మంచిదే. యాక్చువల్గా దీంట్లో కుక్ చేసుకొని తింటే ఐరన్ లేని వాళ్ళకి కూడా అంటే ఆ ఐరన్ కంటైనర్లో కుక్ అయిన వల్ల వాళ్ళకి ఐరన్ కూడా కొంచెం బాడీలో ఉంటుందంటండి, మంచిదంట. ఏమో మా ఆయన ఏం చెప్తే ఇంకా అదే. ఇంకా అలా టిఫిన్ చేశాక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాం. 10 అవుతుందండి. ఎండ ఎలా ఉందంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప గీమనేటట్టుగా ఉంది ఎండ. ఇంకా ఇక్కడ సంత పెడతారండి సోమవారం, కానీ బంగారం కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. వెజిటేబుల్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. మరి అంత ఎక్కువ కాస్ట్ అంటే కొనలేం కదా. అంటే 500 పట్టుకొని వెళ్ళినా మనకి బ్యాగ్ నిండా కూరగాయలు ఏమి కూడా రావండి. మార్కెట్లో 30-40 రూపీస్ కానీ ఉన్నాయనుకోండి, ఇక్కడ అందరూ కూడా పావు కేజీలే 30-40లకు అమ్ముతారండి. ఈ మార్కెట్లో కిలో ఎంతో, ఇక్కడ సంతలో పావు కిలో అంతకు అమ్ముతారు. చాలా కాస్ట్ అండి. ఇంకా సరేలే అంటే ఇంకా ఎవ్రీ వీక్ అలా వెళ్తూ వస్తూ ఉంటాంలేండి. ఇంకా అలా వెళ్ళొచ్చేసాక ఇవైతే తెచ్చుకున్నాము. నాకు ఏం అవసరమో అవే తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే నేను తెచ్చేసుకుంటేనే బెస్ట్ అండి. మా వారికి ఏంటంటే ఏంటి తేవాలో ఏం తేకూడదో తెలీదు, అందుకనే నేను వెళ్తాను ఇంకా తప్పక. ఇది కుండ అయితే తెచ్చుకున్నానండి, భలే ఉంది. పెరుగు దీంట్లో తోడు పెట్టుకుందామని అందరు అంటున్నారు కదా, కుండలో పెరుగు తోడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి. సో నేను కూడా అందుకనే కుండలో పెరుగు తోడు పెట్టుకుందామని తెచ్చుకున్నాను. అది ఇంకా వాష్ చేసి అయితే పెట్టాలి. ఇది కాల్చిన కుండ అండి. నార్మల్ కుండ అయితే కొన్ని రోజులకి వాటర్ అలాగ దాంట్లో ఉంటే ఊడిపోతూ ఉన్నది. ఎందుకంటే నేను ప్లాంట్స్ వేసి ఉంచాను కొన్ని కుండల్లో, అది పాడవుతుంది అనేసి అయితే ఇది తెచ్చుకున్నాను కాల్చింది. ఈ కొత్తిమీరను పుదీనా అయితే 20 రూపాయలేనండి కట్ట, చాలా ఎక్కువ ఇచ్చారు అక్కడైతేను. ఇంకా నా అవతారం చూస్తున్నారు ఎట్లా ఉందో. అంటే వాకింగ్కి వెళ్ళి వచ్చాక జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి, అంటే స్నానాలు ఇవన్నీ చేసేసి టిఫిన్ చేసేసి మార్కెట్కి వెళ్ళాము. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తీసేసి ఏ కవర్లతో ఆ కవర్లు పెట్టేసి మళ్ళీ డీమార్ట్కి వెళ్ళామండి. నాకైతే అనకూడదు కానీ అసలు ఆ రోజు సండేనా వర్కింగ్ డేనా అనిపించిందండి. ఎంతని తిరుగుతూ ఉంటాను, ఇంక నా వల్ల కాలేదు. మా వారిదే ఉంది, వెళ్ళే ముందు వరకు టీవీ దగ్గర ఉంటున్నారు, వచ్చిన తర్వాత కూడా టీవీ దగ్గరే ఉంటున్నారండి. బట్ నాకు అలా కాదు, వెళ్ళినంత వరకే పని ఉంటుంది, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు పనే ఉంటుంది. పోనీ ఈవినింగ్ వెళ్దాము భోంచేసి అంటే ఆ రోజు మ్యాచ్ ఒకటి అంట కదా, ఫైనల్ మ్యాచ్. నేను అస్సలు ఇంకా కథలను యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళడమే చాలా ఎక్కువ, అసలు మ్యాచ్ అవుతుంది కానీ ఫస్ట్ అయితే
బ్యాటింగ్ ఇండియాది కాదు అనేసి వస్తున్నాను అన్నారు. ఇంక సర్లే ఇంక తనతో నేను పడలేనని ఇంక వెళ్ళిపోయాను ఇంకా అవన్నీ తెచ్చైతే సర్ది పెట్టుకున్నాను. మా సెల్ఫ్‌లన్నీ కొంచెం ఖాళీ అయ్యి మంత్లీ ప్రొవిజన్స్ ఏమీ తేలేదని తెచ్చాక వాటిలైతే అలా సర్దేశానండి. తెచ్చిన వెంటనే నేను బాటిల్స్‌లో ఫిల్ చేయను. కొద్దిగా ఉంటాయి కదండీ! అది కూడా వాడేసి నీట్‌గా వాష్ చేసేసి కంప్లీట్‌గా వాష్ చేసి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ ప్రొవిజన్స్ అన్నీ అయితే దాంట్లో ఫిల్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా సర్దేసి అయితే పెట్టేస్తానండి. దీని తర్వాత ఎండ ఎంతలా ఉందంటే చాలా ఎక్కువ ఉందండి ఎండ. ఇంకా ఎండలు స్టార్ట్ అవ్వలేదని అంటున్నారు కానీ చాలా ఎండలు ఎక్కువైపోయింది. ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయంటే ఇంకా మా శ్రీకాకుళంలో ఇంకా చెప్పనవసరమే లేదు. ఎలానో పుదీనా ఎక్కువ ఉంది కదా! సో, పుదీనాను మజ్జిగ అదే పెరుగుతో కలిపి కొంచెం డ్రింక్‌లా చేద్దాము. తాగితే యాక్చువల్‌గా ఇది తాగితే చాలా మంచిదండి. డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా సమ్మర్‌లో. వాళ్ళకైతే చాలా మంచిదండి. నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ పుదీనాని ఆకులుంటాయి కదా! ఒక పిడికుడు 2 పిడికుడుల ఆకులైతే నీట్‌గా క్లీన్ చేసేసి మిక్సీలో వేసేసి దాంట్లో ఇంట్లో ఉంటే నిమ్మకాయ కొంచెం పిండుతాను. లేదంటే లేదులెండి. దాని తర్వాత కొంచెం చిన్న అల్లం అండి, పెద్దగా కాదు ఎందుకంటే ఘాటొస్తది కదా! కొద్దిగా అల్లం వేసేసి చిన్నగా కట్ చేసేసి మనకి ఎంత పెరుగు కావాలో అంటే మనం ఎంతమంది ఉన్నామో దానికి సరిపడా పెరుగు వేసైతే ఫస్ట్ బాగా మిక్సీ చేసేస్తానండి నేను. దాని తర్వాత మేము ఇంట్లో ఎంతమందమైతే ఉన్నామో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం దానికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని అయితే నేను తాగాము. యాక్చువల్‌గా సమ్మర్‌లో ఇలాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మంచిదండి. లేకుంటే సిక్ అయిపోతూ ఉంటాం. మనం ఇంట్లో ఉంటాము కానీ పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరూ బయటకు వెళ్తారు కదా! సో, కంపల్సరీగా వాళ్ళకి ఇది ఇస్తే బెస్ట్ అండి. నైట్ అవనియండి, మార్నింగ్ అవనియండి. సో, మేమైతే అంటే ఇది మండే అప్లోడ్ చేస్తున్నాం కదా! నిన్నే తాగాంలేండి. ఎందుకంటే ఈ వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళి దాని నెక్స్ట్ ఈ డీమార్ట్‌కి వెళ్ళి వచ్చేసరికి ఇంక నాకు అయిపోయింది. ఎందుకంటే దాని నెక్స్ట్ మళ్ళీ నేను చికెన్ తెచ్చారు. చికెన్ బిర్యానీ చేయమన్నారు. నిజంగా చెప్తున్నానండి నాకైతే ఏడుపు, నవ్వు రకరకాలుగా ఉండేదసలు. నేను ఇంకేం అనలేకపోయాను. ఇంకా కామ్ అయిపోయాను. ఇంక కొంచెం ఎనర్జీలా ఉంటదిలే అనేసి ఒక గ్లాస్ ఆ మజ్జిగ అలా తాగేసాక ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేశాను. అదైతే నేను షూట్ చేయలేదులెండి. ఎందుకంటే ఇప్పుడు అది షూట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తది. జస్ట్ వడ్డించేటప్పుడు చిన్న వీడియో తీద్దాంలే చాలు అనుకునైతే అనుకున్నాను. సో, నేనైతే దమ్ బిర్యానీ చేశానండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ బెస్ట్ అండి. యాక్చువల్‌గా చికెన్ తేకూడదనే అనుకున్నాము. అంటే బయట ఒక టాక్ ఉంది కదా అని. బట్ దగ్గర ఒక 2 మంత్స్ అవుతుందండి. కొన్నిసార్లు తినడానికి కుదరక తినలేదు. దాని తర్వాత తినకూడదు అన్నారని తినలేదు. మా పిల్లలకి ఎన్నిసార్లు చేపలని, మటన్ అని, రొయ్యలు పెట్టినా సరే చికెన్ ఉంటేనే వాళ్ళేంటంటే అంటే చికెన్ ఉంటేనే నాన్ వెజ్ తిన్నాము అనే ఫీలింగ్‌లో ఉంటారు వాళ్ళు. లేకపోతే మాత్రం అసలు నాన్ వెజ్ ఎప్పుడు తిన్నామని అంటూ ఉంటున్నారు. వారం రోజుల నుంచి చికెన్ ఎప్పుడు తెస్తారు అని అడుగుతూ ఉంటే సర్లే ఇంక వీళ్ళతో ఎందుకులే గోల అనేసి అయితే మేము ఇంకా చికెన్ తెచ్చి పెట్టేసాము. ఇంక నేనైతే దమ్ బిర్యానీ చేస్తే నలుగురం వడ్డించుకొని అయితే తింటూ ఉన్నామండి. చాలా టేస్టీగా ఉంది. మా వారు అంటున్నారు, ఎలాగో ప్రిపేర్ చేయడం చూడలే కదా! తినేట్టుగాన్నా చూపించు, లేకుంటే చూసేవాళ్ళు ఉత్తుత్తినే అని అనుకుంటారు అని అన్నారు. సర్లే ఎందుకంటే నా డ్రెస్సింగు, నా ఫేస్ అంతా ఫుల్ డల్‌గా ఉన్నానండి. సండే అంతా పని ఎక్కువై ఇంకా ఊరుకున్నాను. ఏం అనలేకపోయాను. ఇంకెవరితో వాదించే ఓపిక కూడా నాలో లేదు. అండ్ ఇదైతే నల్లపూసలుది అంటే నల్లపూసలు అంటే బ్లాక్ బీడ్స్‌తో చిన్న లాకెట్ లాగా వచ్చింది. మా వారికి ఉమెన్స్ డేకి ఏదైనా గిఫ్ట్ కొనొచ్చు కదా అంటే పక్కనే చిన్న షాపుకి పట్టుకొని వెళ్ళైతే ఇది కొన్నారు. చాలా తక్కువే పడిందిలేండి. నాకైతే 350 పడింది. బట్ నాకైతే రీజనబుల్‌గా అనిపించిందండి. మా వారు కొన్నారంటే కొంచెం హ్యాపీనే. 350యా 150 అని కాదు, ఆ అమౌంట్ పెట్టి నేను చెప్తే కొంటే మాత్రం అది నాకు చాలు, హ్యాపీనే ఇంకా. నేనైతే 1000 రూపాయలు అడిగాను కానీ నా వల్ల అంటే ప్రెజెంట్ అయితే నేను పెట్టలేను, నా వల్ల కాదు అన్నారు. సరేలే, గుడ్డి కన్నా మెల్ల బెస్ట్ అంటారు కదా, అట్లా అనమాట. సర్లే పోనీ అది కాకపోతే ఇంకోటైనా మంచిదే కదా అని ఇది తీసుకున్నాను. డ్రెస్సెస్ పైకి అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉందండి. ఎక్కడైనా మీకు షాప్లో ఇట్లాంటివి దొరికితే మాత్రం తీసుకోండి, చాలా బాగుందండి ఆ లాకెట్ అనేది.
అండ్ దాని నెక్స్ట్ ఈ బీట్రూట్ హల్వా చేశానండి బెల్లంతో. ఈ రెసిపీ మీతో వన్స్ షేర్ చేసుకుందాం అని అయితే ఇది మీతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అది ఎలా చేస్తారు అనేది. హెల్త్కి ఇది చాలా మంచిదండి. అండ్ పిల్లలు కూడా ఎమ్మీ అనుకుని తింటారు. ఇది యాక్చువల్గా నేను బిర్యానీ చేసేటప్పుడే చేశాను. సర్లే ఎలాగో బిర్యానీ షూట్ చేయట్లేదు కదా అనేసి అయితే ఇది షూట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి. కడాయిలో ఏమీ వేయద్దు. బీట్రూట్ని అలాగా తురిమేసి వేసుకోండి. తొక్కంతా తీసేసి నీట్గా కడిగేసి తురిమేయండి. కంప్లీట్గా తురిమేసి ఆ కళాయిలో వేసేసుకోండి. దాని నెక్స్ట్ అది కొంచెం అడుగుపడుతుంది అనేటప్పుడు ఎక్కువ నెయ్యి వేయండి. నేను స్టార్టింగ్లో అయితే తక్కువ నెయ్యి వేసాను, కానీ ఎక్కువ నెయ్యి వేసేసి ఫుల్గా సిమ్లో పెట్టేసి దాని మీద డక్కన పెట్టేసి వదిలేయండి. బీట్రూట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే ఇంకిపోతుంది కదా, అబ్జర్వ్ చేసేసుకొని ఇది బీట్రూట్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి బాగాను. దాని నెక్స్ట్ ఇంకా అడుగు పడుతుంది కుక్ అయిపోయింది అనేటప్పుడు బెల్లం వేసేసుకోండి. అంటే మనం ఒక 2 కప్స్ బీట్రూట్ తురుము తీసుకుంటే 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా బెల్లం వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి కదా, అందుకని 2 నిమిషాల్లో బెల్లం అంతా అయితే మెల్ట్ అయిపోతుందండి. బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని ఇంకా కలుపుతూనే ఉండాలండి. చెయ్యితే నొప్పి వస్తుంది కానీ తప్పదు. మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని కలుపుతూ ఉంటే అంత టేస్ట్ వస్తూనే ఉంటుందండి. దీంట్లో అయితే నేను ఏలకల పౌడర్ అంటారు కదా అది వేసాను. అండ్ నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్స్ అయితే వేస్తూనే ఉన్నానండి. అండ్ దాన్ని ఇంకా కలుపుతూనే ఉన్నాను. అప్పుడు ఇంట్లో కోకోనట్ కానీ ఉంటే కోకోనట్ను కూడా తురిమేసి దీంట్లో వేయండి. లేదు ఇంట్లో కోకోనట్ లేదు అని అంటే డ్రై కోకోనట్ ఉంటుంది కదా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదైనా సరే ఒక 2 కప్స్ వేసుకోండి. అది కూడా లేదంటే లీవ్ ఇట్, వదిలేయండి, ఏం కాదు. కాకపోతే మనం కొంచెం నీట్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బీట్రూట్ కదా అది కొంచెం వాటరిష్గానే ఉంటుంది. వాటరిష్గా ఉంది పాడైపోయిందని అయితే అస్సలు అనుకోవద్దండి. అస్సలు అదేం కాదు, కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అంతే, దానికి మించి ఇంకేమైతే కాదు. కుదిరితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ లేక నేను వేయలేదు. నేను ఇప్పుడు వేస్తుంది కోకోనట్ పౌడర్ అండి, అంటే కొనుక్కునేదిలేండి. ఇంట్లో కొబ్బరికాయ ఏమి లేదు, కొనుక్కుని పౌడర్ని అలా వేసుకున్నాను. అండ్ ఇంకేమంటే హై ఫ్లేమ్లో ఉంచేసి ఇంకా అలా కలుపుతూ ఉన్నాను. కలిపిన తర్వాత ఇంకా అదంతా అడుగుపట్టింది అంటే నీట్గా కుక్ అయిపోయింది, వాటర్ అంతా వెళ్ళిపోయింది అనేటప్పుడు ఇంకా బంద్ చేసేసి ఎలౌ టు కూల్ అనమాట. కూల్ అయిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఇది మీకు 1 వీక్ కూడా వస్తుందండి. హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో నేను అసలు ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ బీట్రూట్, నెయ్యి అంతే. కొబ్బరికాయ ఒక్కటే నేను బయట నుంచి కొన్నాను, కొబ్బరికాయ పౌడరు, కోకోనట్ పౌడర్. లేదంటే ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే కొబ్బరికాయనే తురిమేసి అయితే మనం వేసుకోవచ్చండి. చాలా మంచి రెసిపీ అండి. అండ్ పిల్లలకైతే మంచి ఎనర్జీ ఇచ్చే స్వీట్ అనొచ్చు దీన్ని. ఇంకా నైట్ అయితే వీళ్ళు ఇంకా టీవీకి ఒక్కొక్కరు అతుక్కున్నారు. ఒకసారి ఇది క్లిప్ చేద్దాము, ఒకసారి తీద్దాంలే అనేసి లాస్ట్ బాల్ 4 కదా, ఇండియా విన్ అయిపోయింది. ఇంకా ఫుల్ హ్యాపీ. మా వాళ్ళకి సగం తెలుసండి, అయినా సరే ఊరిక పిచ్చి అయిపోతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మా ఇంట్లో ఎవరు పెద్దగా క్రికెట్ చూడరండి. బట్ లాస్ట్ మ్యాచ్ కదా ఇండియా వెళ్ళింది ఫైనల్ వరకేనంటే చూస్తున్నారు. మా పిల్లలకి అసలు 4-6 అంటేనే తప్ప ఇంకేం తెలియదు. అలాంటిది వాళ్ళు కూడా తెగ గెంతేస్తున్నారు ఏంటో అని. ఇదే నా ఒక స్మాల్ వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్